Okay. So we are in this page. Let me discuss. Yes ante avunu. Yes means avunu. Is my voice clear, Andy? Hello. Hello. Yes. Okay, Andy. Let's continue. Okay. So ఏం పాప ఏమిటి తింటున్నావు? That means here ఏం పాప means just like calling papa. We can say papa. ఏమిటి తింటున్నావు? What are you eating? Actually, here it is written as ఏమిటి తింటున్నావు, but in the spoken language, it is not the common way of speaking. That simple, in simply what we can say, ఏం తింటున్నావు, that is enough. ఏం తింటున్నావు, ఏమిటి కాదు, ఏమిటి is full form, the short form only used in the spoken version. ఏం తింటున్నావు, like that. So, what are you eating? ఏం తింటున్నావు. చాక్లెట్ తింటున్నాను. ఐ ఆమ్ ఈటింగ్ ఏ చాక్లెట్. చాక్లెట్ తింటున్నాను మీన్స్ ఐఎమ్ ఈటింగ్ ఏ చాక్లెట్. ఏది, ఈ రేడియో పెట్టండి. ప్లీజ్ ప్లీజ్ ట్యూన్ దిస్ రేడియో. ఏది, ఈ రేడియో పెట్టండి మీన్స్ లైక్ ఏది. ఐ థింక్ ఐ ఎక్స్ప్లెయిన్ ద లాస్ట్ లెసన్. సో దే వాంట్ టు సీ వాట్ దే ఆర్ డూయింగ్. దే విల్ స్టార్ట్ విత్ ఏది, లైక్ దట్. ఓకే. ఈ రేడియో పెట్టండి మీన్స్ ప్లీజ్ ట్యూన్ దిస్ రేడియో. ఆకాశవాణి, ఇప్పుడు మీరు సినిమా పాటలు వింటున్నారు. ఆల్ ఇండియా రేడియో, నౌ యు ఆర్ లిజనింగ్ టు ఫిల్మ్ సాంగ్స్. సో హియర్ ఆకాశవాణి, ఆకాశవాణి మీన్స్ ఆల్ ఇండియా రేడియో అండి. నౌ యు ఆర్ లిజనింగ్ అంటే మీరు వింటున్నారు, మీరు వింటున్నారు. టు ఫిల్మ్ సాంగ్స్ అంటే సినిమా పాటలు. ఫిల్మ్ అంటే సినిమా, సాంగ్స్ అంటే పాటలు. సే ఎస్, సే ఎస్, ఎస్. ఊ అను, ఊ అను, ఊ అను, అవునను. ఓకే. సే ఎస్ అంటే ఊ అను, సే ఎస్ అంటే ఊ అను. ఓకే. ఎస్ అంటే అవును, అవును, లైక్ దట్ అండి. ఈ మోడల్ బాగా లేదన్నయ్యా. దిస్ మోడల్ ఈస్ నాట్ గుడ్ బ్రదర్. సో ఈ మోడల్ బాగా లేదు అంటే దిస్ మోడల్ ఈస్ నాట్ గుడ్ బ్రదర్. ఈ కంపెనీదే ఇంకొక మోడల్ ఏది లేదా. డోంట్ యు హ్యావ్ సమ్ అదర్ మోడల్ ఆఫ్ దిస్ కంపెనీ. సో ఈ కంపెనీదే అంటే ఆఫ్ దిస్ కంపెనీ. ఇంకొక మోడల్ అంటే సమ్ అదర్ మోడల్. డోంట్ యు హ్యావ్ అంటే లేదా, ఆర్ ఏది లేదా, ఏది లేదా. డోంట్ యు హ్యావ్ అంటే బేసికల్లీ లేదా. సో ఏది దే యూస్ హియర్. ఏది మీన్స్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ దట్, సమ్ అదర్. ఉందండి అంటే ఎస్ సార్. వీ హ్యావ్ ఇట్ అంటే ఇదిగో ఇది చూడండి. వీ హ్యావ్ ఇట్ అంటే ఉంది. ఓకే. వీ హ్యావ్ ఇట్ అంటే ఉంది. ఎస్ సార్ అంటే అవును, లైక్ దట్ దే కెన్ సే. ప్లీజ్ సీ దిస్, ఇది చూడండి. సి అంటే చూడు, ప్లీజ్ యూజ్ యూజ్డ్. సో ప్లీజ్ మీన్స్ దయచేసి, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దయచేసి వీ హ్యావ్ యూస్ ద మానిఫిక్ మార్కర్ అండి ఎట్ ది ఎండ్. సో ప్లీజ్ సీ దిస్ అంటే ఇది చూడండి. ఇది బాగుంది, దిస్ ఈస్ గుడ్. సరే, సరే అంటే వీ కెన్ సే ఆల్ రైట్. ఇది ఇవ్వండి, గివ్ దిస్. ప్లీజ్ గివ్ దిస్ మీన్స్ ఇది ఇవ్వండి. అలాగే మీన్స్ ఓకే. ఏమోయ్ రామారావు, హే రామారావు అంటే ఏమోయ్ రామారావు. ఆర్ యూ బయింగ్ ఏ రేడియో, రేడియో కొంటున్నావా. ఆర్ యూ బయింగ్ అంటే కొంటున్నావా, రేడియో సేమ్. అవునండి మీన్స్ ఎస్. సార్ అండ్ యూ, ఎస్ సార్ అంటే అవునండి. అండ్ యూ అంటే మరి మీరు. యాక్చువల్లీ అండ్ యూ, whenever we have like this, we need to say మరి మీరు, like that. Here and means మరియు, but instead of మరియు, in most of the cases we say మరి, like that only, short form. You, మీరు. For in other context also we can say something. For example, someone asked, what is your name? మీ పేరేంటండి. Then I say my name, like నేను ప్రవీణ్ రాగి. Then immediately I'll say మరి మీరు, like that. That means and what is your name, something like that. So మరి మీరు or మరి మీ పేరు, like that I can say. నేను కూడా ఒక రేడియో కొనాలయ్యా. I too have to buy a radio. ఓకే. నేను కూడా ఒక రేడియో కొనాలయ్యా. I too have to buy అంటే నేను కూడా కొనాలయ్యా. మిస్టర్ ఈస్ దేర్, సో దట్స్ వే దే యూస్డ్ అయ్యా at the end. ఆర్ యూ టేకింగ్ దిస్, నువ్వు ఇది తీసుకుంటున్నావా. ఆర్ యూ టేకింగ్ అంటే
నువ్వు తీసుకుంటున్నావా, దిస్ అంటే ఇది, సో నువ్వు ప్లస్ ఇది బికమ్స్ నువ్వు ఇది తీసుకుంటున్నావా, ఆర్ యు టేకింగ్. ఎస్ సార్ అంటే అవునండి. దిస్ మోడల్ ఇస్ గుడ్, ఈ మోడల్ బాగుంది. యూ టు టేక్ దిస్, మీరు కూడా ఇదే తీసుకోండి. సో యూ టు అంటే మీరు కూడా, టేక్ దిస్ అంటే, టేక్ అంటే తీసుకో, అండ్ ఈజ్ ఆనరిక్ మార్కర్, తీసుకోండి. దిస్ అంటే ఇది, బేసికలీ దిస్ అంటే ఇది, బట్ దే సెడ్ ఇదే మీన్స్ హియర్ దే ఆర్ ఎంఫసైజింగ్ టేక్ దిస్ వన్ ఓన్లీ, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఓకే అంటే సరే. గివ్ మీ ఆల్సో వన్ విచ్ ఈస్ ద సేమ్ మోడల్, నాకు కూడా ఈ మోడలే ఒకటి ఇవ్వండి. సో గివ్ మీ అంటే నాకు ఇవ్వండి, ఆల్సో అంటే కూడా, వన్ ఆల్సో వన్ అంటే ఒకటి, ఒకటి ఈస్ దేర్. విచ్ ఆఫ్ ద సేమ్ మోడల్ అంటే ఇదే మోడల్, యాక్చువల్గా ఇదే మోడల్, బట్ వీ హ్యావ్ ఎంఫసైజింగ్ వర్డ్, లైక్ ఇదే ఈ మోడలే, ఆఫ్ ద సేమ్ మోడల్ అంటే ఈ మోడలే, లైక్ దట్. మిస్టర్ సుబ్బరామయ్య గారు, ప్లీజ్ కమ్ టు మై హౌస్, మా ఇంటికి రండి. సో ప్లీజ్ కమ్ అంటే రండి, టు మై హౌస్ అంటే మా ఇంటికి. ఇట్ ఈస్ నియర్ ఫ్రమ్ హియర్, ఇక్కడికి దగ్గరే. ఇట్ ఈస్ నియర్ అంటే ఇది దగ్గర, బేసికల్లీ ఇది దగ్గర, బట్ హియర్ వీఆర్ ఎంఫసైజింగ్ ఇది దగ్గరే, బట్ ఇది నాట్ కెన్ బి స్కిప్డ్, వీ కెన్ సే దగ్గరే ఓన్లీ. దగ్గరే మీన్స్ లైక్ దగ్గరే, ఇట్ ఈస్ నియర్ ఓన్లీ, సంథింగ్ లైక్. ఫ్రమ్ హియర్ అంటే యాక్చువల్లీ బేసికలీ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి దగ్గరే, బట్ వీ కెన్ ఆల్సో సే ఇక్కడికి మీన్స్ లైక్ టు హియర్. కమ్ ఇన్ అంటే రండి, మిస్టర్ సుబ్బారావు. సో మిస్టర్ ఈస్ దేర్, సో దట్స్ వై వి యూస్ అండి ఆనరిక్ మార్కర్. సో రండి సుబ్బరామయ్య గారు. ప్లీజ్ సిట్ ఇన్ దిస్ సోఫా, ఈ సోఫాలో కూర్చోండి. ప్లీజ్ సిట్ అంటే కూర్చోండి, ఇన్ దిస్ సోఫా అంటే సోఫాలో. ఓకే, సో ఐ విల్ సే సంథింగ్, ప్లీజ్ సిట్ ఇన్ దిస్ రూమ్. కెన్ యూ ట్రాన్స్లేట్ అండి? ఓకే, ఈ గదిలో కూర్చోండి. డోంట్ వరీ, డోంట్ వరీ మీన్స్ వీ కెన్ సే పర్వాలేదు, పర్వాలేదు. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ దిస్ చైర్, ఈ కుర్చీలో కూర్చుంటున్నాను. సో ఐఎమ్ సిట్టింగ్ అంటే నేను కూర్చుంటున్నాను, బట్ నేను నాట్ నెసరీ, వీ కెన్ సే కూర్చుంటున్నాను. ఇన్ దిస్ చైర్ అంటే ఈ కుర్చీలో. వై డు యూ లుక్ లైక్ దట్, ఏమిటి అలా ఉన్నారు. యాక్చువల్లీ ట్రూ ట్రాన్స్లేషన్ ఇస్ వై డు యూ లుక్ లైక్ దట్ అంటే మీరు అలా ఎందుకు కనిపిస్తున్నారు. ఓకే, సో యూ లుక్ లైక్ దట్ అంటే మీరు కనిపిస్తున్నారు. సిన్స్ వీ హ్యావ్ క్వశ్చన్ లైక్ వై డు యూ లుక్ లైక్ దట్ మీన్స్ మీరు అలా ఎందుకు కనిపిస్తున్నారు. దిస్ ఇస్ ద ట్రూ ట్రాన్స్లేషన్. బట్ ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ ఆల్సో సే మీరు అలా ఉన్నారు. సో ఇట్స్ ఎ క్వశ్చన్, మీరు అలా ఉన్నారు, దట్ మీన్స్ లైక్ మీరు అలా ఉన్నారు ఏంటి, మీరు అలా ఉన్నారు ఏంటి, లైక్ దట్ ఆల్సో వీ కెన్ సే. ఏంటి ఈస్ నాట్ దేర్, బట్ వీ కెన్ సే లైక్ దస్. ఆరోగ్యం బాగాలేదా, ఈజ్ నాట్ యువర్ హెల్త్ ఆల్ రైట్. సో దట్ మీన్స్ ఆరోగ్యం బాగాలేదా. నో మీన్స్ లేదు, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హర్ట్ పెయిన్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. సో హియర్ ఐఎమ్ సఫరింగ్ అంటే హియర్ బేసికల్లీ ఐఎమ్ సఫరింగ్ మీన్స్ నేను బాధపడుతున్నాను, నేను బాధపడుతున్నాను. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ రిటర్న్ లైక్ దట్, ఇట్ ఈస్ యూస్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ లైక్ ద బేసికల్లీ హియర్ దట్ వర్డ్, నేను బాధపడుతున్న వర్డ్ దే డి నాట్ మెన్షన్, బట్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ వాస్ కన్వేడ్. ఫ్రమ్ హర్ట్ పెయిన్ అంటే గుండెలో నొప్పి, ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ సే గుండెలో నొప్పి. ఫర్ ద లాస్ట్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజుల నుండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే సమ్ అదర్ వర్డ్, ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ఫ్రేజ్ సపరేట్లీ అండి? ఓకే, for the last few months. ఓకే, సో కొన్ని నెలల నుంచి. పర్ఫెక్ట్. సో మందు తీసుకుంటున్నారా, మందు తీసుకుంటున్నారా అంటే
ఆర్ యూ టేకింగ్ ఎనీ మెడిసిన్? వెరీ సింపుల్ ట్రాన్స్లేషన్ హియర్. మందు తీసుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ టేకింగ్ ఎనీ, okay, I can say, for example, are you taking any courses? For example, someone is studying, so they can say courses. Are you learning something, something like that. So what is the meaning of are you taking any courses? Can you put it ఓకే. this ఏమైనా కోర్సెస్ తీసుకుంటున్నారా? like that? Yes ante like that. Okay. How long are you staying in this house? ఈ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? చూడండి, హౌ లాంగ్ అంటే వెనెవర్ వీ హ్యావ్ దిస్ వన్ వీ కెన్ సే ఎన్ని రోజుల నుంచి, ఎన్ని రోజుల నుంచి. యు ఆర్, ఐఎమ్ జస్ట్ రివర్సింగ్. యు ఆర్ స్టేయింగ్ అంటే ఉంటున్నావు, ఉంటున్నావు. యు ఆర్ స్టేయింగ్ అంటే ఉంటున్నావు. బట్ హియర్ దిస్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఆర్ యూ స్టేయింగ్? సో వీ హ్యావ్ క్వశ్చన్ మార్క్. ఉంటున్నావు. ఇన్ దిస్ హౌస్ అంటే ఈ ఇంట్లో, ఈ ఇంట్లో. ఐఎమ్ హియర్ ఫర్ ద లాస్ట్ 4 months. ఐఎమ్ హియర్ అంటే నేను ఉంటున్నాను, బట్ నేను ఈస్ నాట్ యూజ్, బట్ అండర్స్టాండబుల్. ఉంటున్నాను బై సేయింగ్ ఉంటున్నాను. ఫర్ ద లాస్ట్ 4 months అంటే 4 నెలల నుంచి. సో ఐ టెల్ యూ సమ్ అదర్ ఫ్రేజ్ యూ కెన్ ట్రాన్స్లేట్. ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. Few, I can say few, or I will say 5. For the last 5 years. Can you translate, Andy? ఓకే. సో 5 సంవత్సరాల నుంచి. Perfect. So the house is nice. The house is nice అంటే ఇల్లు బాగుంది. Be here only అంటే ఇక్కడే ఉండు. Does your landlord possess a lot of money? మీ ఇంట తని దగ్గర బాగా డబ్బు ఉందా? చూడండి, does your landlord possess అంటే మీ ఇంటి దగ్గర, మీ మీ ఇంటి అతను, ఇంటి ల్యాండ్ లార్డ్ అంటే అంటే ఇంటి ప్లస్ అతను, ఇంటి ప్లస్ అతను. ఇన్ అదర్ వర్డ్స్, ఇంటి యజమాని. ఓకే, సో వీ కెన్ ఆల్సో సే ల్యాండ్ లార్డ్ మీన్స్ ఇంటి యజమాని, బట్ హియర్ ఇన్ ద షార్ట్ ఫార్మ్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఇంటి అతను. ఇంటి అతను, బట్ ఇట్స్ లైక్ అ పొసెసివ్ ఫార్మ్, ఇంటి అతని దగ్గర. డస్ యువర్ ల్యాండ్ లార్డ్ పొసెసెస్ అంటే మీ ఇంటి అతని దగ్గర ఉందా? దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో యూ కెన్ ఆల్సో సే మీ ఇంటి యజమాని దగ్గర ఉందా. డస్ యువర్ ల్యాండ్ లార్డ్ పొసెసెస్, ఆర్ డస్ యువర్ ల్యాండ్ లార్డ్ హ్యావ్, సంథింగ్ లైక్ దట్. ఏ లాట్ ఆఫ్ మనీ అంటే బాగా డబ్బు. యా అంటే దెర్ ఇస్ ఎ గుడ్ లాట్, దెర్ ఇస్ ఎ గుడ్ లాట్ అంటే చాలా ఉంది. సమ్ అమౌంట్ ఈస్ దేర్ ఇన్ ద బ్యాంక్ ఇన్ దిస్ ఓన్ టౌన్. కొంత ఈ ఊళ్ళో బ్యాంకులో ఉంది. సమ్ అమౌంట్ ఈస్ దేర్ అంటే కొంత ఉంది. దేర్ అంటే దేర్ మీన్ వి నాట్ యూస్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ వీ కెన్ సే ఇన్ ద బ్యాంక్ మీనింగ్. ఇన్ ద బ్యాంక్ అంటే బ్యాంకులో. ఇన్ దిస్ టౌన్ అంటే ఈ ఊళ్ళో. సమ్ అమౌంట్ ఈజ్ ఇన్ హిస్ హోమ్ టౌన్. సమ్ అమౌంట్ ఈజ్ అంటే కొంత ఉంది. సో కొంత డబ్బు ఉంది, బట్ డబ్బు ఈజ్ నాట్ యూజ్డ్, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఇన్ దిస్ టౌన్ అంటే, ఇన్ దిస్ హోమ్ టౌన్ అంటే ఇన్ హిస్ హోమ్ టౌన్ అంటే వాళ్ళ ఊళ్ళో, ఆర్ వీ కెన్ సే వాళ్ళ స్వస్థలంలో. వేర్ ఈస్ యువర్ సన్? మీ బాబు ఏడి? దిస్ ఇస్ లైక్ మాడిఫైడ్ వెర్షన్, బట్ బేసికలీ ఇన్ ద స్పోకెన్ వెర్షన్ వీ కెన్ సే మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈస్ యువర్ సన్? మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే సింప్లీ మీ బాబు ఏడి. ఈజ్ హీ స్లీపింగ్ అంటే బేసికలీ అతడు నిద్రపోతున్నాడా, బట్ అతడు ఈజ్ నాట్ యూస్డ్ బికాజ్ ఇట్ అండర్స్టాండబుల్. నిద్రపోతున్నాడా, ఈజ్ హీ స్లీపింగ్. నో అంటే లేదు, బట్ సిన్స్ దేర్ ఇస్ అ పొలైట్ సెంటెన్స్ దే యూజ్ అండి, సో లేదండి. సో దట్ మీన్స్ నో సార్, సంథింగ్ లైక్ దట్. పాలు తాగుతున్నాడు అంటే హీఈస్ డ్రింకింగ్ మిల్క్, ఈస్ డ్రింకింగ్ మిల్క్. గీత అంటే ఈస్ లైక్ టెల్లింగ్ గీత, కాలింగ్ గీత. బ్రింగ్ బాబు హియర్, బాబును తీసుకురా.
బ్రింగ్ బాబు అంటే బాబుని తీసుకురా. హియర్ అంటే ఇక్కడికి, బట్ ఇక్కడికి వర్డ్ ఈజ్ నాట్ యూజ్ ఇన్ దిస్ సెంటెన్స్, బట్ అండర్స్టాండబుల్. డస్ హీ స్టాండ్ అంటే నిల్చుంటున్నాడా. డస్ హీ స్టాండ్ అంటే నిల్చుంటున్నాడా. ఎస్ అంటే హీ స్టాండింగ్ ఓన్లీ ఇన్ దీస్ డేస్. సో చూడండి, హీ స్టాండింగ్ అంటే అతడు నిల్చుంటున్నాడు, బట్ అతడు నాట్ నెసరీ టు యూస్, అండర్స్టాండబుల్. నిల్చుంటున్నాడు. ఓన్లీ అంటే ఓన్లీ ఇన్ దీస్ డేస్ అంటే ఇప్పుడిప్పుడే. ఓన్లీ ఇన్ దీస్ డేస్, దిస్ ఇస్ అ ఫ్రేజ్ మీనింగ్ యూ కెన్ సే ఇప్పుడిప్పుడే. బాబు అంటే లైక్ బాబు కాలింగ్. స్టాండప్, స్టాండప్ అంటే నిల్చోరా. సో యాక్చువల్లీ స్టాండప్ అంటే నిల్చో. రా is the word used when we talk about youngsters or friends. నిల్చోరా like that. గీత, గీత అంటే జస్ట్ కాలింగ్ హర్, వీఆర్ కాలింగ్ హర్. సర్వ్ ఫుడ్ టు మిస్టర్ సుబ్బరామయ్య ఆల్సో. సుబ్బరామయ్య గారికి కూడా అన్నం వడ్డించు. సర్వ్ ఫుడ్ అంటే we can say అన్నం వడ్డించు. But here annam is written. Basically, in the Telugu speaking language, the common food is annam. So that's why they translated food as annam. Otherwise, if you are residing in some other location and if you are not eating rice, in place of food, you can specify some other food. But we don't say aharam, the true translation of food in the spoken language. So we always specify what we eat. So here they are eating annam. So food is translated as rice, cooked rice. To Mr. Subramanya garu, Subbaramaya garu అంటే సుబ్బరామయ్య గారికి. ఆల్సో అంటే కూడా. వాట్ మై డియర్ బాయ్, ఏం రా. సో ఏమిరా, ఏమిరా, వీ కెన్ సే లైక్ దట్. వాట్ మై డియర్ బాయ్ అంటే ఏమిరా, ఏమిరా, లైక్ దట్ వీ కెన్ సే. యు ఆర్ లాఫింగ్, నవ్వుతున్నావే. సో ఇట్స్ ఎ క్వశ్చన్, వై ఆర్ యూ లాఫింగ్ లైక్ దట్. నువ్వు నవ్వుతున్నావే. సో ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ వై ఆర్ యూ లాఫింగ్, వీ కెన్ సే లైక్ నవ్వుతున్నావే లైక్ దట్. సో హియర్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ యు ఆర్ లాఫింగ్. ఓకే లాఫ్, నవ్వరా నవ్వు. ఓకే లాఫ్ అంటే నవ్వరా నవ్వు. నౌ నౌ డ్రిల్ టైమ్ అండి. ఓకే, సో లెట్స్ సే బిల్డప్ డ్రిల్. ఓకే, సో okay, you can read Andy from here to here. Then I will ask whether you are familiar with this translation after reading the first 4 5 lines like this up to here. ఓకే. సో అంటున్నాడు. Continue. వెల్ వెళ్ళాలి అంటున్నాడు. ఓకే. సినిమాకు వెళ్ళాలి అంటున్నాడు. ఇవాళ సినిమాకు వెళ్ళాలి అంటున్నాడు. ఓకే. రవి ఇవాళ సినిమాకు వెళ్ళాలి అంటున్నాడు. Okay. You can try to translate only the last sentence అండి. రవి ఇవాళ సినిమాకు వెళ్ళాలి అంటున్నాడు. Can you try? Okay. Yeah, Ravi is saying that he has to go to the cinema today. yeah, it's fine. Okay, let's try these 5 lines అండి. ఓకే. కొంటున్నాడు. బొమ్మలు కొంటున్నాడు. మంచి బొమ్మలు కొంటున్నాడు. మంచి మంచి బొమ్మలు కొంటున్నాడు. అతను మంచి మంచి బొమ్మలు కొంటున్నాడు. ఓకే. Okay, can you try the last sentence? Translate. So he is buying good dolls. Yeah. So here we have used manchi twice అండి. So that means we have to emphasize మంచి మంచి బొమ్మలు కొంటున్నాడు. We can Really have good dolls. Yeah. many good dolls, many beautiful dolls like that we can say. Okay, let's go with the next one. Up to Okay. అంటోంది. ఓకే. కావాలి అంటోంది. బొమ్మ కావాలి అంటోంది. ఓకే. కొత్త బొమ్మ కావాలి అంటోంది. ఓకే. కోతి బొమ్మ కావాలి అంటూ. కోతి బొమ్మలు. ఓకే. కావాలి అంటోంది. ఓకే. చెల్లెలు కొత్తి బొమ్మ కావాలి అంటోంది. మా చెల్లెలు కొత్తి బొమ్మలు
కొత్తి బొమ్మ కావాలి అంటుంది. Okay. Try the translation of the last sentence అండి. My younger sister is saying that she has to buy um, a monkey doll. Yeah, fine అండి. Yes. Okay, try these 3 sentences అండి. No, అలా ఉన్నావు. ఏమిటి అలా ఉన్నావు? Okay, try the translation of this last sentence. ఏమిటి అలా ఉన్నావు? Okay. Uh, so what are you like that? Yeah, you can say like that also, but it's fine. But let me explain the individual meanings. ఏమిటి అంటే in this context we can say like ఏమిటి, we can say what or what happened, something like this. అలా ఉన్నావు, why are you looking like that? Why do you look like that? అలా ఉన్నావు. ఎందుకు? Okay. So okay, try these 4 sentences అండి. వస్తుంది. నొప్పి వస్తుంది. గుండెలో నొప్పి వస్తుంది. రోజుల నుంచి గుండెలో నొప్పి వస్తుంది. Try these. Okay. సో చదువుతున్నాడు. పుస్తకాలు చదువుతున్నాడు. తెలుగు పుస్తకాలు చదువుతున్నాడు. ఇప్పుడే తెలుగు పుస్తకాలు చదువుతున్నాడు. Okay. Translate this sentence అండి. So he is reading a Telugu book. He's reading Telugu books right now. Yeah, right now, or we can also say he's just reading, he's just started reading Telugu books. This conveys that kind of meaning. Okay, so now you can read. Okay, ఇప్పుడిప్పుడే తెలుగు పుస్తకాలు చదువుతున్నాడు. ఇప్పుడిప్పుడే, so here also there, ఇప్పుడిప్పుడే means now only he started reading Telugu books. That is the full translation అండి. Okay, let's go to the next one. రవి బొమ్మలు చూస్తున్నాడు, పుస్తకం చదువుతున్నాడు. రవి పుస్తకం చదువుతున్నాడు. ఓకే. సో కంప్లీట్ దిస్ సెంటెన్స్ అండి. చపాతీలు తిను. సో యూ కెన్ యూజ్ ద వర్డ్ రవి అండ్ మేక్ దస్ ఫుల్ సెంటెన్స్ అండి. రవి చపాతీలు తింటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్. రవి నాటకం వింటున్నాడు. ఓకే. రవి గడియారం కొంటున్నాడు. రవి కలం కావాలి అంటున్నాడు. ఓకే. Perfect. Hope you are familiar with all the meanings, so I'm not asking to translate. You know only all the meaning. Yes. Fine. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ మా ఊళ్ళో పెద్ద పెద్ద కొట్లు ఉన్నాయి. సో ద క్లూ వర్డ్ ఇస్ మంచి. మా ఊళ్ళో మంచి మంచి కొట్లు ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ పెద్ద పెద్ద వి యూజ్ మంచి. సో హియర్ ఓకే, ఐ విల్ సే దిస్ వన్. యూ నీడ్ టు యూజ్ దిస్ వన్ ఇన్ ద సెంటెన్స్ సిమిలర్ లైక్ దిస్. ఈ ఇంట్లో పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. ఈ ఇంట్లో పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. సో చేంజ్ ఇట్ అండి. ఓకే. ఈ ఇంట్లో చిన్న చిన్న గదులున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? కెన్ యూ ట్రై? So there are very small rooms in this house. Okay. So చిన్న, it indicates the many అండి. So many. So we can say there are many small rooms like that in this house. Okay. ఆ ఇంట్లో మంచి మంచి చెట్లు ఉన్నాయి. Okay. ఆ తోటలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఓకే. పర్ఫెక్ట్. కెన్ యూ ట్రాన్స్లేట్ అండి? So తోట is garden, I think. Yeah. Yes, correct. So there are many big trees in that garden. Yeah. So we can also say repeat like, but I don't know, in the English level maybe it's not correct, but or you can repeat like you can convey like several or many like that. Okay. So ఆ తోటలో మంచి మంచి చెట్లు ఉన్నాయి. In that garden there are
many good trees like that, okay, or several good trees. Manchi, that word indicates like many like that. మెనీ గుడ్ ట్రీస్ లైక్ దట్. ఆ గదిలో మంచి కుర్చీలు ఉన్నాయి. చేంజ్ ఇట్ అండి. ఓకే. ఆ గదిలో కొత్త కొత్త కుర్చీలున్నాయి. పర్ఫెక్ట్. ఇక్కడ ఆ, మంచి పూలు ఉన్నాయి. ఇక్కడ చిన్న 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 నో ఇక్కడ చిన్న పూలున్నాయి. That's it. యూ కెన్ సే చిన్న చిన్న. ఓకే, సిన్స్ దే యూజ్డ్ ఓన్లీ వన్ టైం మంచి, యు ఆర్ రైట్. సో ఇక్కడ చిన్న పూలు ఉన్నాయి. చిన్న పూలు ఉన్నాయి అంటే కెన్ యూ ట్రాన్స్లేట్ అండి? ఇక్కడ చిన్న పూలు ఉన్నాయి. It doesn't have the same meaning here. I don't think it will, right? Yeah, only we don't use like many or several because మంచి used only one time. So ఇక్కడ మంచి పూలు ఉన్నాయి అంటే here good, here good flowers are there. Okay. Okay. In the same way ఇక్కడ చిన్న పూలు ఉన్నాయి. Can you translate అండి? There are small flowers here. Yes, perfect అండి. Okay. Now let's go to model 3. రవి పూరి తింటున్నాడు. That is the sentence. The second one you need to say like Sarala chapati tintondi. So when I say వాళ్ళు మామిడికాయలు, so you need to complete it. Okay. Oh, వాళ్ళు మామిడికాయలు కోస్తున్నారు. We can say same అండి because తింటున్నారు, తింటున్నారు. ఓకే. like that, తింటున్నారు. సో మీరు ఉప్మా, తింటున్నారు. నేను పళ్ళు, తింటున్నాను. నువ్వు పెసరట్టు. తింటున్నావు. పర్ఫెక్ట్ అండి. లెట్స్ గో టు మోడల్ 4. రవి కళ్ళజోడు చూస్తున్నాడు. సో హియర్ క్లూ వర్డ్ ఇస్ పెట్టుకో. రవి కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. సో హియర్ వాట్ ఎవర్ వెర్బ్ ఇస్ దేర్ యూ నీడ్ టు పుట్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లైక్ దట్. సరళ అక్కడ మాట్లాడుతోంది. సో యూజింగ్ దిస్ వర్డ్ ట్రాన్స్లేట్ అండి. ఓకే. సరళ అక్కడ కూర్చుతోంది. ఎస్, పర్ఫెక్ట్. మనం పుస్తకాలు చదువుతున్నాం. మనం పుస్తకాలు తీసుకుంటున్నాం. ఓకే. నేను రవిని చూస్తున్నాను. ఓకే. నేను రవిని పట్టుకుంటున్నాను. పట్టుకుంటున్నాను. ఓకే. సరళ పూలు కొంటోంది. సరళ పూలు పెట్టుకుంటోంది. పెట్టుకుంటోంది. ఓకే. సో బట్ డూ యు నో ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అండి? సరళ పూలు పెట్టుకుంటోంది. Is she like applying flowers to her hair or something? Not like she's putting flowers on her head like that. Okay. పెట్టుకోవడం. ఓకే, నెక్స్ట్ వన్ మోడల్ 1 రెస్పాన్సిబుల్ అండి. రవి ఏం చేస్తున్నాడు? దిస్ ఇస్ ద క్వశ్చన్. సో యూజ్ ద క్లూ వర్డ్ లైక్ పుస్తకం చదువు. సో రవి పుస్తకం చదువుతున్నాడు. వెన్ ఐ సే దిస్ వన్, యూ దిస్ వన్ అండ్ ఆన్సర్ ఇట్ అండి. సీత ఏం చేస్తోంది? ఓకే. సీత కలం కొంటోంది. కొంటోంది అండి. కొంటోంది. సీత ఈస్ బయింగ్ పెన్. మేం ఏం చేస్తున్నాం? ఓకే. మేం మినపట్టు తింటున్నాం. పర్ఫెక్ట్ అండి. ఓకే, నువ్వు ఏం చేస్తున్నావు? నీ మాటలు వింటున్నావు. చూడండి, here thing will be based on the that like Oh, I need to reply as myself. Okay. again. So నేను నీ మాటలు వింటున్నాను. పర్ఫెక్ట్. అది ఏం చేస్తోంది? అది పండు
uh, తింటోంది. Okay, perfect. Okay. Now let's go here. Model 2. Model 2 is down. First we'll complete this and then we'll go to model 2. బొమ్మ ఎక్కడున్నది? This is the question. Clue word is మా ఇల్లు. So the answer can be బొమ్మ మా ఇంట్లో ఉన్నది. So when I say this one, use this word and answer it అండి. చాక్లెట్ ఎక్కడున్నది? చాక్లెట్ నా చేతిలో ఉంది. పర్ఫెక్ట్. కలం ఎక్కడున్నది? ఓకే, కలం కొట్టు. కొట్టులో ఉన్నది. కొట్టు అంటే కొట్టు అంటే షాప్ అండి. షాప్. దుమ్ము ఎక్కడ పడుతోంది? సో దుమ్ము కళ్ళలో ఆ, పడుతోంది. పర్ఫెక్ట్ అండి. పంచదార ఎవరికి కావాలి? పంచదార నాకు రవికి కావాలి. ఓకే. కొంత నాకు కావాలి, కొంత రవికి కావాలి. దట్స్ ద ఎగ్జాంపుల్. ఓకే. దట్ ఈస్ చూడండి, ఇప్పుడు పంచదార ఎవరికి కావాలి? దిస్ ఈస్ ద సెంటెన్స్. నాకు రవికి కెన్ బి యూజ్ ఇన్ దిస్ ప్యాటర్న్. కొంత నాకు కావాలి, కొంత రవికి కావాలి. సో హియర్ ఇన్ ద నెక్స్ట్ సెంటెన్స్ అన్వర్డ్స్ యూ నీడ్ టు పుట్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ బట్ యూజ్ దిస్ బ్లూ వర్డ్స్. ఉప్మా ఎవరికి కావాలి? ఓకే, సో కొంత నాకు కావాలి, కొంత అతనికి కావాలి. సుశీల డబ్బు ఎక్కడున్నది? కొంత రవి దగ్గర ఉంది, కొంత శర్మ దగ్గర ఉంది. పంచదార ఎవరు తీసుకొస్తున్నారు? కొంత సరళ ఆ, తీసుకుం తీసుకుంటోంది. నో, తీసుకొస్తుంది అండి. తీసుకొస్తుంది. ఓకే, కొంత సుశీల తీసుకొస్తుంది. పర్ఫెక్ట్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ మోడల్. మీ కళలు ఎక్కడున్నాయి? దిస్ ఇస్ అ క్వశ్చన్. క్లూ వర్డ్స్ ఆర్ రవి శర్మ. లెట్ మీ యూస్ దీస్ వర్డ్స్ ఇన్ ద రిప్లై. కొన్ని శర్మ దగ్గర ఉన్నాయి, కొన్ని రవి దగ్గర ఉన్నాయి. సో యూ నీడ్ టు ఆన్సర్ ఇన్ ద సేమ్ వే. నా కాగితాలు ఎక్కడున్నాయి? సో ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ కాగితాలు బట్ ఐ సే కాగితాలు. నా కాగితాలు ఎక్కడున్నాయి? ఓకే, సో కొన్ని సరళ దగ్గర ఉంది, కొన్ని అన్న ప్లూరల్ అండి. కొన్ని సరళ దగ్గర ఉన్నాయి, పర్ఫెక్ట్, కొన్ని విమల దగ్గర ఉన్నాయి. పర్ఫెక్ట్. ఓకే. సో మన ఫోటోలు ఎక్కడున్నాయి? ఓకే, కొన్ని గోపి దగ్గర ఉన్నాయి, కొన్ని రాము దగ్గర ఉన్నాయి. పర్ఫెక్ట్. మా ఇల్లు ఎక్కడున్నాయి? ఓకే, సో కొన్ని విజయవాడ దగ్గర ఉన్నాయి, కొన్ని గుంటూరు దగ్గర ఉన్నాయి. Perfect. So you can also say ఇట్స్ ఆఫ్ దగ్గర వీ కెన్ ఆల్సో సే కొన్ని విజయవాడలో ఉన్నాయి, కొన్ని గుంటూరులో ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. Okay, now let's go to the next exercise only. So next exercise like this. Answer the following questions based upon the text of the lesson. Okay. This one I will skip only because to answer you need to go back to the lesson and answer. That may take some time, but you can do offline later. Okay. You can try the question. Let's go to the next one. Fill up the blanks with yanta, yenni, konta, konni. So here you will find the usage of these words only. Idi dash panchadara. ఓకే, ఎంత Perfect. Idi dash pustakalu. ఇవన్నీ. Dash pustakalu nevi. ఓకే, కొన్ని Konni or yeah, it's fine. Yeah. Dash దూరం రైలు ప్రయాణం. ఎంత డాష్ మైళ్ళు బస్సు ప్రయాణం.
Okay. Yenni. Perfect. Answer the following questions using keywords. Okay. Is it a Q అండి clue అండి? Clue words is more appropriate. They said like it, but it's okay. సీత ఏం చేస్తోంది? Use this one and mention the answer అండి. Okay. Sita kalam kontondi. మనం ఏం చేస్తున్నాం? Okay. Manam మాస్టర్ గారి మాటలు వింటున్నాం. పర్ఫెక్ట్. కుక్కలు ఏం చేస్తున్నాయి? కుక్కలు బిస్కెట్లు తింటోంది. Try again అండి because it's a plural, so ending will be different. Okay, so కుక్కలు బిస్కెట్లు తింటున్నాయి. Now perfect. Okay. I think we can end the session here and we will continue the model 2 in the next class and I will mention there. So the document number is 407 model 2. Okay, Andy, thank you for joining.